నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి సీఎం అయినటువంటి కేసీఆర్ ప్రధానంగా ఇవాళ జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నించబోతుందా అనే చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టర్మ్ లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు సైతం ఇవాళ విచారణ ఎదుర్కోక తప్పదు అనే ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. మరోవైపు కమిషన్ ముందు హాజరయ్యేలా వారికి సమన్లు కూడా జారీ కాబోతున్నట్టు కూడా ప్రధానంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు ఇంజనీర్లను కూడా ప్రశ్నించినట్టుగానే వీరిద్దరిని కూడా ఎంక్వైరీ ఆ కమిషన్ చేయబోతుందా అనేది ఇవాళ కొంత తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైనటువంటి దుమారం రేపుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సమాధానాల్ని వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ లో ప్రస్తావించబోతోంది కమిషన్. అలాంటి అనేక సందేహాలు ఇవాళ ఖచ్చితంగా అవుననే సమాధానాలు వినిపిస్తుంది. ఎందుకంటే కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేరుగా వారిద్దరి పేర్లు ప్రస్తావించకపోయినా, నోటీసులు ఇస్తామని చెప్పకపోయినా, ఎంక్వైరీ ప్రాసెస్ లో మాత్రం ఖచ్చితంగా అందరినీ ఎట్లాంటి వారైనా కూడా ప్రశ్నించే అవకాశం ఉందనే సంకేతాలు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ ని ఏర్పాటు చేసినటువంటి విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆయన మొదటిసారి రాష్ట్రానికి వచ్చారు. బీఆర్కే భవన్ లో ఆయన 8వ అంతస్తు ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్ లో రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖకు సంబంధించినటువంటి స్పెషల్ సెక్రటరీ, అట్లాగే ఇంజనీరింగ్ చీఫ్లు వాళ్ళందరితో కూడా ఇరిగేషన్ అధికారులతో ప్రధానంగా చర్చించారు. అయితే అధికారులు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చంద్రఘోష్ చూసిన తర్వాత అవసరమైనటువంటి అన్ని వివరాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన కొంతమంది మీడియా ప్రతినిధులతో కూడా కొంత చిట్ చాట్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. కొంత అనేక విషయాలు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే కేసీఆర్ హరీష్ రావుని ఎంక్వైరీకి పిలుస్తారా అని కొంతమంది ప్రశ్నించినటువంటి నేపథ్యంలో, ఆ సందర్భంగా కొందరు పాత్రికేయులు అడిగినటువంటి నేపథ్యంలో అందుకు ఆయన సమాధానం ఇస్తూ ఖచ్చితంగా ముఖాలను చూసి విచారణ చేయమంటూ కూడా ఆయన చెప్పారు. మరోవైపు లీగల్ అంశాల ఆధారంగానే ఖచ్చితంగా విచారణ కొనసాగుతుందంటూ కూడా ఆయన బదిలిచ్చినటువంటి నేపథ్యం. అయితే బ్యారేజీలతో సంబంధం ఉన్నటువంటి అందరినీ కలుస్తాం, కావలసినటువంటి సహకారాలు తీసుకొని మరి విచారణ చేస్తాం, కొంత విచారణ ట్రాన్స్పరెంట్ గా చేస్తాం, లీగల్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా కూడా విచారణ కొనసాగిస్తామంటూ కూడా కొంత చెప్పినటువంటి నేపథ్యం. మరోవైపు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు అవసరమైనటువంటి రాజకీయ నాయకులు సైతం ఇవాళ నోటీస్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా కూడా ఇస్తామంటూ కూడా చెప్పారు. ఇట్లాంటి సందర్భాల్లో లీగల్ అంశాలను పరిగణలో తీసుకోకపోతే ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందని, ఖచ్చితంగా న్యాయస్థానాల నుంచి కొంత స్టే వచ్చే ఛాన్స్ ఉంటుందని, అందువల్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటామంటూ కూడా కొంత స్పష్టమే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చాలా విషయాలు ఆయనకి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి నేపథ్యంలో అవగాహనకు వచ్చినట్టు చెప్పారు. స్వతహాగా తాను కూడా ఇంజనీర్ కానందువల్ల ఈ రంగంలో నిపుణులైనటువంటి వారిని కూడా కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు విచారణ ప్రక్రియలో నిపుణుల అభిప్రాయాలను తీసుకోవడం సైతం ఒక భాగం అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు ఇంజనీర్లతో పాటుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతో కూడా త్వరలో సమావేశం అవుతామని, ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా గతంలోనే కాళేశ్వరం సంబంధించిన అంశంలో ఒక రిపోర్ట్ కూడా తాజాగా ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే బ్యారేజీకు డ్యామేజ్ జరిగినటువంటి తర్వాత ఫీల్డ్ స్థాయిలో స్టడీ చేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా ఇచ్చినటువంటి నివేదికతో పాటుగా రాష్ట్ర విజిలెన్స్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కూడా, అట్లాగే కాగ్ చేసినటువంటి అధ్యయన రిపోర్టు సైతం పరిగణలో తీసుకుంటామని, ఆ నివేదికల ఆధారంగా అన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాతే అవసరమైతేనే స్పష్టంగా వారందరినీ కూడా మరొకసారి భేటీ అవుతామంటూ కూడా వెల్లడించారు. అట్లా దాంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టులపైన ప్రధానంగా రకరకాల కామెంట్లు, రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు కూడా స్వీకరిస్తాం, ఎట్లా జరిగింది కాళేశ్వరం, ఏ అంశాలు, మరోవైపు అభిప్రాయాలు తీసుకొని ఫిర్యాదులను కూడా తెలియజేయడానికి ఓపెన్ గానే ఒక ప్రకటన కూడా తెలియజేస్తామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు చంద్రఘోష్. సో ఇక ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం సైతం ఖచ్చితంగా ఈ ఎంక్వైరీ ప్రాసెస్ లో ఒక భాగం అంటూ కూడా ఆయన చెప్పారు. మరోవైపు అనేక టెక్నికల్ అంశాలు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా లోతుగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూనే, మరోవైపు బ్యారేజ్ తీర్మానంతో సంబంధం ఉన్నటువంటి అందరినీ కలుస్తాం, ఖచ్చితంగా ఎంతటి వారైనా కావాల్సినటువంటి సహాయ సహకారాలు తీసుకొని వారందరినీ విచారణ నోటీసులు ఇచ్చి మరీ చేస్తామంటూ కూడా చెప్పారు. మరోవైపు సెకండ్ విజిట్ లో స్వయంగా తమ కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా స్వయంగా సందర్శిస్తామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇక ఖచ్చితంగా రిపోర్టుల్లో పేర్కొన్నటువంటి అంశాలతో పాటుగా నిపుణులతో చర్చించేటప్పుడు కూడా వీటిపైన సలహాలు కూడా తీసుకుంటామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈ మధ్య కాలంలోనే తాజాగా కేసీఆర్ ఒక ఛానల్ డిబేట్ లో కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా కాళేశ్వరం అంశం ప్రధానంగా మేము రాజకీయవేత్తలు, డిజైనర్స్ కాదు, మేము ఒక స్ట్రాటజీస్ మాత్రమే, మేము వ్యూహకర్తలు, ప్లాన్స్ ఇస్తాము, మిగతా ఎగ్జిక్యూట్ చేసేది ఆయా కంపెనీలు, కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ఆరోపణలు నేను తిప్పికొడుతున్నాను. కాళేశ్వరంకి మాకు సంబంధం లేదు, ఎల్ఎన్టీ కంపెనీ నిర్మించింది, అది జాతీయ స్థాయి సంస్థ. మరోవైపు కేవలం ఒక పిల్లర్ కుంగినంత మాత్రాన పెద్దగా ఒరిగేది ఏమి లేదు, కావాలనే కాంగ్రెస్ పార్టీ కొంత రాజ్యాంగం చేస్తుందంటూ కూడా కేసీఆర్ బదిలించినటువంటి నేపథ్యంలో ఇట్లాంటి ఎజెండా ఇవాళ కేసీఆర్ ఉంది. మరోవైపు ఎంతటి వారినైనా ఖచ్చితంగా అవసరం ఉంటే ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి విచారణ పిలిపిస్తాం, విచారణ చేస్తామంటూ కూడా చంద్రఘోష్ చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఇవాళ ప్రధానంగా ఈ
జ్యుడిషియల్ కమిటీ ఎంక్వైరీ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో కొంత కేసీఆర్ కి అట్లాగే హరీష్ రావును కూడా పిలిచి విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయా అనే దుమారం ఇవాళ కాళేశ్వరం దుమారం తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతుంది. మొత్తం మీద కొంత హాట్ పాలిటిక్స్ తలపిస్తుంది. సో చూడాలి కమిషన్ ఎటువంటి స్టెప్స్ ముందుకు తీసుకోబోతుంది, మరి ఎవరెవరికి నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎవరెవరిని విచారిస్తుంది, ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో కాళేశ్వరంలో పక్కాగా ఫ్రాడ్ జరిగిందా, నిజంగానే కాళేశ్వరం అవినీతిమయమైందా? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ #.